కూటమి ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా వైసీపీ మాత్రం కుట్రలు కుతంత్రాలు చేయకుండా ఉండదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు నెల్లూరు జిల్లాలో తలపెట్టిన పర్యటనకు మత్స్యకారులు వెళ్లకుండా ఫ్యాన్ గుర్తు పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల జగన్ టూర్కు దూరంగా ఉన్న మత్స్యకారులను చంద్రబాబు సభకు దూరంగా ఉంచేసేందుకు వైసీపీ నేతలు చేస్తున్న కుట్రలు బెడ్స్ కొడుతున్నాయి. ఏపీ సీఎం పర్యటనకు వ్యతిరేకంగా ఫ్యాన్ పార్టీ నేతలు చేస్తున్న దుష్ట పన్నాగాలపై ఇన్సైడ్ స్టోరీ. కుట్రలు కుళ్ళు రాజకీయాలతో వైసీపీ నేతలు భ్రష్టు పట్టుకుపోతున్న పద్ధతులను మాత్రం తాము మార్చుకోవటం లేదు. చెరపకురా చెడేవో అంటారు. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వైసీపీ నేతల తీరు ఇలానే ఉంది. అన్ని విషయాల్లో ఓవరాక్షన్ ఎక్కువైంది. ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూసి రచ్చ చేయటం అలవాటుగా మారింది. నెల్లూరు జిల్లాలో ఇదే జరుగుతోంది. మత్స్యకార భరోసా పథకం ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 19న తలపెట్టిన జిల్లా పర్యటనను ఏ విధంగా చెడగొట్టాలా అని చూస్తూ కుట్రలు పన్నుతున్నా అవి ఫలించడం లేదు. కూటమి ప్రభుత్వంలో కళ్ల ముందు జరుగుతున్న అభివృద్ధిని చూసి కుళ్లుకుంటూ కుట్ర రాజకీయాలను చేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. నెల్లూరు జిల్లా కావలిలో శరవేగంగా అభివృద్ధి జరుగుతున్న క్రమంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం అమలు చేయిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో టీడీపీ రోజురోజుకు బలపడుతుంటే వలసలతో వైసీపీ కుంగిపోతోంది. దీన్ని తట్టుకోలేని ఫ్యాన్ గుర్తు పార్టీ నేతలు మే 19న జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను రాజకీయం చేస్తున్నారు. 2014-19 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం జుబలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చింది. అధికారం కోల్పోవడంతో నిర్మాణం చేపట్టలేకపోయింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ దీన్ని పూర్తి చేయలేకపోయినా ప్రధాని మోదీతో వర్చువల్ గా ప్రారంభించాలనుకుంది. కానీ నిర్మాణం పూర్తి కాని హార్బర్ ని మోదీ ప్రారంభించకపోవడంతో వైసీపీ నవ్వుల పాలైంది. ఈ ప్రాంతానికి కూటమి ప్రభుత్వం రక్షణ పరికరాల తయారీ పరిశ్రమను తీసుకురావడంతో వైసీపీ కుళ్ళు రాజకీయాలను చేస్తోంది. మత్స్యకారుల మధ్య చిచ్చు పెట్టి చలి కాచుకోవాలని చేసిన విశ్వ ప్రయత్నాలన్నీ వరుసగా పెడిచికొట్టాయి. ఈ క్రమంలోనే జగన్ జుబలదిన్నె ఫిషింగ్ హార్బర్ పర్యటనను మత్స్యకారులు బహిష్కరించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీంతో చంద్రబాబు సభకు జనం వెళ్లకుండా చేయాలన్నది వైసీపీ నేతల ప్లాన్. తా చెడ్డ కోతి మనమంతా చెరిసిందన్న చందంగా ఫ్యాన్ పార్టీ నేతల వ్యవహారం ఉందన్న విమర్శలు వస్తున్నాయి. జుబలదిన్నె ఫిషింగ్ హార్బర్ భూములను పరిశ్రమలకు అప్పగించడం ద్వారా కూటమి ప్రభుత్వం ఈ ప్రాంత మత్స్యకారుల నోట్లో మట్టి కొడుతోందని వైసీపీ ఆరోపిస్తూ ఈ వర్గాలను రెచ్చగొట్టి సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తోంది. మత్స్య సంతానోత్పత్తి కోసం ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి మే చివరి వరకు సముద్రంలో చేపల వేటపై నిషేధం అమలవుతోంది. దీంతో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు గతంలో టీడీపీ ప్రభుత్వ భృతిని కల్పించేది. వైసీపీ అధికారంలోకి వచ్చాక దీనికి మంగళం పాడిందన్న విమర్శలు ఉన్నాయి. వీరికిచ్చే డీజిల్ సబ్సిడీని ఎత్తివేసింది. సముద్రంలో చేపల వేటపై నిషేధం అమలయ్యే సమయంలో కూటమి ప్రభుత్వం ఈ కుటుంబాలకు 20,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తోంది. ఈ నెల 19న జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మత్స్యకారుల భరోసా నిధులు విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కావలి టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మత్స్యకార గ్రామాలను చుట్టేస్తున్నారు. చంద్రబాబు సభకు రావాలని అందరినీ ఆహ్వానిస్తున్నారు. గతంలో ఇలా చేసిన వారు లేకపోవడంతో మత్స్యకారులు ఆనందిస్తూ ముఖ్యమంత్రి సభకు వస్తామని చెబుతున్నారు. ఇది వైసీపీ నేతలకు కంటగింపుగా మారింది. తమ అధ్యక్షుడు జగన్ పర్యటనను బహిష్కరించిన మత్స్యకారులు చంద్రబాబు సభకు హాజరై విజయవంతం చేస్తే పరువు పోతుందని ఆందోళనలో ఉన్నారు వైసీపీ నేతలు. ఇప్పుడు పరాభవం మూటగట్టుకోక తప్పదు. దీంతో మత్స్యకారుల మధ్య ఎలా చిచ్చు పెట్టాలని కుట్రలు చేస్తున్నారు. కట్టుబాట్లకు ప్రాధాన్యత ఇస్తారు, మాటిస్తే కట్టుబడతారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతల కుట్రలను తిప్పికొడుతున్నారు. మరోవైపు కావలి వైసీపీలో వర్గపోరు భగ్గుమంటోంది. నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు వీధికెక్కుతున్నాయి. కీచులాటలు రచ్చకెక్కుతున్నాయి. ఇప్పటికే వైసీపీ కేడర్ మెల్లగా టీడీపీలోకి జారుకుంది. ఇంకొందరు జనసేన, బీజేపీలో చేరారు. మిగిలిన వారు తలో దారి చూసుకుంటున్నారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచిన వైసీపీ నేతలు తోకకాలిన పిల్లిలా వ్యవహరిస్తున్నారు. కావలిలో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న వైసీపీకి స్థానిక సంస్థల ఎన్నికలకు పెద్ద సవాలే. రాజకీయంగా ఎదగాలని ప్రయత్నించకుండా కుట్రలతో కుళ్ళు రాజకీయాలు చేస్తే మాత్రం వైసీపీకి మరింత పతనం తప్పదన్న విశ్లేషణలు ఉన్నాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.